పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల సిబ్బంది తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల సిబ్బంది తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆశ్రమం పాఠశాలలో ఇప్పుడు జరుగుతుంది. రాత్రి పిల్లలంతా కూడా పళ్ళంతా కొడకట్టడం జరుగుతుంది. మళ్ళీ తెల్లవారుజామున ఇడ్లీలో తరగతి చట్నీతో పెట్టడం జరుగుతుంది. ఈ తిన్న తర్వాత పిల్లలంతా చాలా మంది వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురయ్యారు. పిల్లలు 50 మంది వరకు గురయ్యారు. అందరినీ చాలా ఆరోగ్య చేసుకొచ్చారు. పిల్లలంతా కూడా మాత్రం చేసుకోవడంతో ఒక బలహీనంగా మారిపోయారు. దాదాపు 35 రక్షణ కూడా తీసుకొచ్చి రక్తచికిత్స చేస్తారు. ప్రస్తుతానికి ఎవరు ప్రమాద స్థితిలో లేకపోయినా కూడా ఇప్పుడు పుట్టాలు ఎలా జరుగుతున్న విషయం మీద అధికారులు అయితే రక్షణ ఐటీ తీవ్ర కూడా వెళ్ళి చూస్తారు. దీంతో వాతావరణం కూడా తెలుసుకుంటారు. మొత్తానికి ఈ ఫుడ్ విషయంలో మాత్రం ఏదైతే చాలా హాస్పిటల్స్ అన్ని సంఘటనలు జరగడం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే పూర్తిస్థాయిలో పిల్లలు రాష్ట్ర విషయంలో పెంచడంలో చాలా వరకు ఉపయోగపడుతున్నారు. దీనికి సంబంధించి విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా వ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పిల్లలు చదివించుకునే ప్రభుత్వ అవసరం పాఠశాల చేర్పిస్తారు. అక్కడ లేకపోతే తమ పిల్లలకి అనారోగ్యాన్ని ఎదురయ్యే పరిస్థితి వచ్చే ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. విచారణ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.